వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ అంత ఎక్కువ లేదు. ఇది ఏదైతే మేము ఆర్గనైజ్ చేసామో వాళ్ళు ఒక స్ఫూర్తి రావాలని, ఎట్లయినా సంవత్సరం ఒకసారైనా కలవాలి, మనం ఇలా కలిసి ఉంటాం, వీళ్ళంతా మన బంధువులు ఉంటారు అన్ని స్ఫూర్తి తీసుకురావడానికి మేము ఆర్గనైజ్ చేసాము. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని పిల్లలకు కూడా నేర్పుతున్నాము ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా మెలగాలని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, అవును, చాలా చలాకీగా అన్ని ఆటలు ఆడేస్తున్నారు. ఆ గేమ్లు ఎట్లా ఆడిస్తూ ఉండాలి. అప్పుడే మనం 10 మంది నవ్విస్తూ బాగా ఉంటే మనం కూడా ఇంకా ఆరోగ్యం. కానీ ఇలాంటి చిన్న చిన్న గ్యాదరింగ్ మామూలుగా ఊరికి పబ్బులకి వెళ్ళటం అలా కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే అందరికి మెసేజ్ ఇచ్చిన మార్పు కూడా వస్తుంది. కరెక్ట్. నేర్పిస్తూ ఉంటారా మీరు? అన్ని ఇట్లా చెప్తూ ఉంటారు, ఇలా కాదు ఇలా. ఏదైనా తప్పు మాట్లాడితే చెప్తాం, అట్లా అనకూడదు, పెద్దవాళ్ళతో మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలా అని చెప్తాం. ఈ బాండింగ్స్ ఇవి ఉండాలి పిల్లలకి. ఫస్ట్ మనం నేర్పవలసినవి చాలా ఉన్నాయి అదర్ దాన్ స్టడీస్. సో అందుకనే మేము జాయిన్ అయ్యారు. పిక్నిక్ వచ్చావు కదా, ఎలా ఉంది పిక్నిక్?